పూర్వ అధ్యక్షులకు సంస్థ ప్రతినిధులకు సాంబార్ ప్రశ్న సభ్యులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మా ఆహ్వానం పట్టించి వచ్చిన వర్తకులకు మరియు ఫెడరేషన్ సభ్యులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం ఫెడరేషన్ కన్వీనర్ గంగ శ్రీనివాస్ గారు ప్రారంభిస్తారు. ముందుగా ఐఐటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే రాష్ట్రంలోనే చాలా యాక్టివ్ అయిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది మన అందరూ తెలుసున్న విషయం. దాని ప్రకారంగానే ఈ రోజు మనకి ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి మనకి రాష్ట్ర వర్తక మన జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈసారి మనకి లాస్ట్ 2 years బ్యాక్ లక్ష్మణ్ జవాబు చేసుకోవడం వస్తడం జరిగింది. ఈ రోజు సభారాజా ప్రెసిడెంట్ ఉండడం జరిగింది. ఐఐటి ఛాంబర్ కూడా ఎన్ని కూడా బ్యాట్ కానీ ఎన్ని కూడా నడుపుతుంది. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా కూడా సభ్యులందరికీ నిలుపుకొస్తాను మాట్లాడుకోవాలి. ఏపీ ఫెడరేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ అధ్యక్షులు కొత్తగా వచ్చేలాలి ఇచ్చారంటే మాకు ఉండే బాధ్యత కష్టాలు మా మిత్రుడు అశోక్ కుమార్ జయంతి ఇంకా మాకు చెప్పాడు ఇచ్చారంటే అంటే భర్తలు పొద్దులేసి ఉదయంగా అర్ధరాత్రి షాప్ వరకు కట్టే వరకు ప్రతి క్షణం టెన్షన్ డబ్బు గురించి వ్యాపారం గురించి అన్ని రకాలు అలాంటిది మనకి ఐక్యత ఉంటే కొంతలో కొంత మనకి ఇప్పుడు కష్టాలు తప్పడానికి అవకాశం ఉంటుందని చెప్పి పూర్తిగా సహకరిస్తారు అందరూ కూడా. అతి పెంచాలంటే 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు టైం ఉంటుంది. అలా కదా ప్రతి సంవత్సరం కాంపౌండ్ అని చేత మనం అందరం కూడా దీనిలో సరైన బాధ్యత తీసుకుని పోరాడవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని తెలియదు. ఇండస్ట్రీస్ చాలా మద్రాసు హైదరాబాద్ అండ్ ఆఫీస్ ఉంటే వాళ్ళందరికీ కూడా రిప్రజెంట్ చేసి రిక్వెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయినా చేయాలి ఆంధ్రాలోని. ఉమ్మడి ఉన్నటువంటి 13 రెవెన్యూ జిల్లాలు చేయాలి. ఏ జిల్లాలో ఏ ప్రోడక్ట్ దొరుకుతుంది, ఏ ఇండస్ట్రీ పెట్టచ్చు, ఏ ట్రేడింగ్ బాగుంటుందని మేము 21 మంది బస్సు వేసుకొని ఏపీ అంతా కూడా తిరిగాం. దాదాపు 1 రోజుల పైన పట్టి కూడా స్టడీ చేసి అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ ప్రోడక్ట్స్ దొరుకుతుంది, ఏ ఇండస్ట్రీ పెట్టచ్చు అనే ఆలోచనతోనే ముందుకు నడుస్తుంది. ఆ తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగింది. ఆ తర్వాత 13 కాస్త 26 జిల్లాలు అయితే 26 జిల్లాల్లో చైర్మన్లు, సెక్రటరీలు, కమిటీ మెంబర్లు ఇచ్చి ఇంకా 26 జిల్లాలు కలిపి ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ట్రేడ్ సెక్టర్ లో బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా చాలా చట్టాల్లో మార్పు వచ్చింది. ఇదివరకు ఉన్న విధంగా కాకుండా చాలా మార్పు తీసుకొచ్చారు. మనం ప్రతి వర్తకుడు అకౌంటెంట్ మీద ఇంకోటి మీద ఆధారపడకూడదు. మనం ముందు అవగాహన పంచుకోవాలి. ఆ అవగాహన పంచుకున్న తర్వాతే మనం చాలా మంది కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ విదేశాల్లో ఉంటున్నారు. విదేశాల నుంచి వాళ్ళు డబ్బులు పంపిస్తారు ఎన్ఆర్ఓ అకౌంట్ దాకా. కానీ ఇప్పుడు ఆదాయ పన్ను చట్టంలో ఆ డబ్బులు వాడుకుంటున్నాము. ఆదాయం ఉన్నా లేకపోయినా ఆ ఎన్ఆర్ఓ అకౌంట్ మనం తెలియపరచకపోతే ఆదాయ పన్ను చట్టంలో లక్షల రూపాయలు పెనాల్టీ విధించమని చెప్పి కొత్త చట్టంలో ఉంది. వర్తకుడు వాళ్ళ పిల్లలు ఎన్ఆర్ఓ అకౌంట్ వాడుతున్నా దాన్ని చూసుకుని ఆయన తెలుసుకుని మనం ఎంత వాడింది ఏంటనేది ఆ ఎన్ఆర్ఓ అకౌంట్ తప్పకుండా మన యొక్క రిటర్న్స్ లో తెలియపరచాలి.